ప్రజా టీవీ live.com ఇది ప్రజల టీవీ. विश्वानावे वसंतरदादिन्ने तानत्मवर्णां तपसात्वरन्दोन्मयोरोषणीं कर्मफलेष्टां देवी गोचरणमहं प्रपद्ये सुतरसुतरसे नमः अद्य कृम्बारयानव्यास्नां वस्वफलदुर्गानि विस्वां श्रीबहुलानवरमे भवादोकायतनयाय शिन्योः स्वानोर्गः भाववदसन्तमनाया दुर्गादवर्षे यत्रं साग्रहानोऽस्माकं धोत्यविजातनोना उदरासिकं भवानमित्रमित्रं प्रेमवरमासमस्तादो शतदुर्गाविश्वाक्षामर्देवो जलदादिग्निः यज्ञासकमेत्याभरोषुनादहोदानुदस्वरस्य धर्मं विप्रयस्वास्वभ्यञ्जसो भगवान् विश्वा अभरदिष्टमे सहसिक्तं भवे ओं प्रविस्वारणं सरेण पुष्टमभिसंवसानो वैष्णवीं लोके ఏదైనా వ్యసనాలకు బానిస అయ్యి మొత్తం అప్పుల పాలైపోతే కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉందనే ఉద్దేశంతో ఆయన మొదటి నుండి స్త్రీల పక్షపాతిగా స్త్రీలకి స్వయం సహాయక శక్తిగా వాళ్ళని ఒక ఆదిపర శక్తిగా వాళ్ళని ఉంచాలనే ఉద్దేశంతో ఇప్పుడు మీ మాటల్లోనే చెప్పారు 100 రూపాయలతో గ్రూపుల్లో చేరడానికి కూడా సంశయించే ఆ రోజు పొదుపు సంఘాలు ఈ రోజు లక్షలాది రూపాయలు మీరు ఒక ఆధార్ కార్డు పట్టుకెళ్తే లక్షల రూపాయలు మీకు అప్పిస్తున్నారంటే అది మీ పవర్. 2020లో 2020 విజన్ డాక్యుమెంట్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెడితే అందరూ నవ్వారు. హైటెక్ సిటీ కడితే కొండల్లో కట్టాడు హైటెక్ సిటీ, అంతా రాళ్ళు ఉన్నాయి ఏంటి అన్నారు. ఈవేళ ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు మన ఊర్లో. అలాగే మొన్న మా అసెంబ్లీ సమావేశాల్లో విజన్ 2047 సంవత్సరం వచ్చేసరికి ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ అంటే ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త ఉండాలని మళ్ళీ ఆయన సంకల్పించారు. ఇది సాధ్యం అవుతుందా అవదా? ఒక 10% చెప్పారు, మిగతా వాళ్ళందరూ అసలు నోరెప్పలే. ఇది సాధ్యం అవుతుందా అవదా? ఇంకా మీరు గత 5 సంవత్సరాల ప్రభుత్వం నుండి బయటకు రండి. ఇది సాధ్యం అవుతుందా అవదా? ఆ రోజు పెట్టిన పొదుపు సంఘాల మీద హేళన చేసిన వారు ఉన్నారా లేదా? అప్పుడు వారందరూ ఇప్పుడు ముగ్గురు వేలేసుకున్నారా లేదా? ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆ డ్వాక్రా సంఘాలని ఫాలో అయ్యాయి, ఇంకొన్ని యాడ్ చేశారే తప్ప ఏ మాత్రం తగ్గించలేని పరిస్థితి. ఎందుకు? మీరు అంత శక్తివంతులుగా తయారయ్యారు, అవునా కాదా? దానికి అవ్వడానికి ముఖ్య కారకులు ఎవరు? ఇది పెంచట్లే ఎవరు? ఎస్, ఈరోజు ఆ రోజు ఎలాగైతే ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇప్పుడు అయ్యారో, మీరు 100 రూపాయలు పొదుపు సంఘాలు ఈరోజు లక్షలాది రూపాయలు వచ్చాయో, రేపు ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యాపారవేత్త అవ్వాలి. ఈ 92,000 మందిని ఈ సంవత్సరంలో లక్షాధిపతులుగా చేస్తాం. రానున్న రోజుల్లో ఓన్లీ శ్రీకాకుళం నియోజకవర్గంలోనే 100 కోట్లతో అప్పు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. 100 కోట్ల రూపాయలు ఒక్క నియోజకవర్గంగా. అలాగా 8 నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉన్నాయి.